నమస్తే ఎన్ఎస్బి న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. విపరీతమైన పని ఒత్తిడి, మానసిక స్థితి ఇంకా అనేక ఇబ్బందుల వల్ల మనిషి ఆరోగ్యం కునారిల్లిపోతుంది. ఈ నేపథ్యంలో చాలామంది అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్నారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు తెలియకుండా మనం గుండెపోటుకు గురైనప్పుడు చేయవలసిన అత్యవసర చికిత్స సిపిఆర్. దీనికి సంబంధించి ఒంగోలు జీజీహెచ్ ఆధ్వర్యంలో ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి జీజీహెచ్, ప్రభుత్వ మెడికల్ కళాశాల జీఎంసీ సంయుక్తంగా ఈరోజు ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ ప్రాంతంలో ప్రజల కోసం సిపిఆర్ అవగాహన కార్యక్రమాన్ని ప్రదర్శించారు. వీధి వ్యాపారులు, స్థానిక షాపుల వారు, నివాసితులు, సాధారణ ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సిపిఆర్ ప్రాముఖ్యతను వివరించి వారు శిక్షణ పొందేలా చేశారు. బహుళ ప్రజలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని సిపిఆర్ చేయడం ఎలా అనే అంశంపై ప్రాక్టికల్గా నేర్చుకున్నారు. చాలామంది ప్రజలు స్వయంగా ప్రదర్శనలో పాల్గొని గుండె ఆగిపోయే అత్యవసర ఘటనలలో స్పందించేందుకు తమ నమ్మకాన్ని పెంపొందించుకున్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ ఒంగోలు సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ మాణిక్యరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ శ్రీదేవి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చలపతి, అనస్థీషియా కమ్యూనిటీ మెడిసిన్ విభాగాల నుండి పలువురు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మాట్లాడారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసినందు ఈ సిపిఆర్ ప్రోగ్రాం 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ వారము దీనివల్ల సంవత్సరానికి కొన్ని లక్షల మంది హార్ట్ అటాక్తో చనిపోతుంటారు. మనం చుట్టుపక్కల దాదాపు ఒక 50 మంది హార్ట్ అటాక్తో ఇంట్లో చనిపోతే 50 మంది బయట చనిపోతున్నారు. బయట చనిపోయిన వాళ్ళకు మనం పక్కలో ఉండే ఇంట్లో వాళ్ళకైతే మనం ఏదో తీసుకొని రషిపోతాం, బయట వాళ్ళకి ఎవరో లేని పడిపోయి వెళ్ళిపోతుంటాం. అట్లా పోకుండా ప్రతి ఒక్కరికి ఈ అవేర్నెస్ అంటే ఎట్లా కార్డియోపల్మనరీ రిససిటేషన్ చేయాలి, దానివల్ల 10 మందిలో 3-2 బతికి మళ్ళా బయటపడే అవకాశం ఉంటుంది. సో అటువంటి అత్యున్నతమైన కార్యక్రమం ఇది సిపిఆర్.
మేము ఈ రైతు బజార్లో మార్కెట్ యార్డ్లో అందరికీ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకు, లేడీస్కు, జెంట్స్కు వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళతో ప్రాక్టీస్ చేయించి చేయడం జరుగుతూ ఉంది. మాకు చాలా కోఆపరేట్ చేశారు. ఈ అనస్థీషియా డిపార్ట్మెంట్కు హెడ్ ఆఫ్ ది అనస్థీషియా డాక్టర్ చలపతి గారికి, అందరికీ ఇన్ఛార్జ్ హెచ్ఓడి గారికి అందరికీ నా అభినందనలు తెలుపుకుంటున్నాను. నా డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రభాకర్ గారు, తిరుపతి రెడ్డి అండ్ వైస్ ప్రిన్సిపాల్ మేడం కూడా దుర్గా గారు వచ్చారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి నేర్పిస్తే చనిపోయే వాళ్ళు కూడా బతుకుతారు. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఇంట్లో ఒక్కరికి తెలియ ఉండాలి. వీళ్ళందరూ పోయి మళ్ళీ 10 మందికి చెప్పగలిగి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. మేము గవర్నమెంట్ ఆదేశాల అనుసారంగా ఈ ఆదేశాలకు అనుకరించి ఈ కార్యక్రమం చేపట్టినామని చెప్తున్నాం. థ్యాంక్ యూ. పల్మనరీ రెసిస్టేషన్ అనే ప్రక్రియ, సిపిఆర్ అనే ప్రక్రియ ప్రతి సంవత్సరము ఒక వారం రోజులు వరల్డ్ అనస్థీషియా డే సందర్భంగా ప్రతి సంవత్సరము జరుపుతూ ఉంటాము. అయితే ఈ సంవత్సరము సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ ప్రోగ్రామ్ కింద మరియు వరల్డ్ అనస్థీషియా డే సందర్భంగా ఈ సిపిఆర్ ప్రోగ్రామ్ని ఎస్పెషల్లీ బైస్టాండర్స్ సిపిఆర్ అంటారు. బైస్టాండర్స్ సిపిఆర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్పృహ తప్పి పడిపోతే ఆ పక్కనున్న వ్యక్తి ఏం చేయాలి అనే అవగాహనని ప్రజల్లో కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ను ఒక వారం రోజులు చేపట్టడం జరిగింది. ఈ వారం రోజులు ఈ అవేర్నెస్ ప్రోగ్రాము ప్రజల్లో కలిగించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి సర్క్యులేట్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా మేము కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో పబ్లిక్ అవేర్నెస్ చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా స్పృహ తప్పి పడిపోతే సో వాళ్ళని మనము స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. టచ్ చేసి కానీ ఛాతి మీద, భుజాల మీద వాళ్ళని టచ్ చేసి వాళ్ళని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు కానీ రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ హెల్త్ నెంబర్ 108కి ఫోన్ చేసి వెంటనే మనం చెస్ట్ కంప్రెషన్స్ చేయాలి. బైస్టాండర్స్ సిపిఆర్ అంటారు. సో ఛాతి మీద 2 చేతులతోటి నొక్కడం ద్వారా మళ్ళీ హృదయం, మళ్ళీ హార్ట్ మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రక్రియను వైద్య బృందం వచ్చేంత వరకు కంటిన్యూ చేసినట్లయితే ఆ వ్యక్తి బ్రతికే అవకాశాలు ఉంటాయి. హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్స్ కేర్ తీసుకుంటారు. వాళ్ళు బ్రతికే అవకాశాలు చాలా ఉంటాయి. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ని ప్రజల వరకు తీసుకురావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే 100 మందికి కార్డియాక్ అరెస్ట్ వస్తే 100 మందిలో 30 మంది హాస్పిటల్లో ఉన్నప్పుడు కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంది. కానీ మిగతా 70 మందికి హాస్పిటల్ బయట వచ్చే అవకాశం ఉంది. సో హాస్పిటల్ బయట డాక్టర్స్ అందుబాటులో ఉండలేరు కూడా. కాబట్టి పక్కనే ఉన్న సామాన్య ప్రజానికము దీని మీద అవగాహన తెచ్చుకుని ప్రతి ఒక్కరూ పక్కవాడి ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ చిన్న ప్రక్రియను నేర్చుకుని అమలు చేసినట్లయితే మనం చాలామందిని మరణం నుంచి కాపాడవచ్చు. హార్ట్ అటాక్స్ అనేవి సర్వసాధారణం అయిపోయిందండి. మన ఇండియాలో ఎక్కువ వస్తున్నాయి. అందుకని మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక వారం రోజులు దీని మీద సిపిఆర్ అనే దాని మీద అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. దాన్ని అనుసరించి మన గవర్నమెంట్ ఆదేశాల మేరకు జీజీహెచ్ అనస్థీషియా డిపార్ట్మెంట్ అండర్ సూపర్విజన్ ఆఫ్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో అనస్థీషియా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అంటే పబ్లిక్ గ్యాదర్ అయ్యే ప్లేసెస్లో, మార్కెట్ ప్లేస్ కానీ పబ్లిక్ గ్యాదర్ అయ్యే ప్లేసెస్లో జరపడం జరుగుతుంది. అంటే జనంలో అవేర్నెస్ కల్పించి సపోజ్ సడన్గా ఒక మనిషి పడిపోతే మనం ఎమర్జెన్సీగా వాళ్ళకి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లే టైంలోపు వీళ్ళకి సిపిఆర్ అనే ప్రక్రియ చేయటం వల్ల కొంతమందికైనా మనము లైఫ్ సేవ్ చేయటం జరుగుతుంది. ఇదొక మంచి అవకాశము ప్రజల్లో అవగాహన కల్పించి. డాక్టర్ శ్రీదేవి.